భవిష్యత్తులో ఏపీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్న ఆయన 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో ఏజీఎన్పీ ప్రథమ సంస్థ చేపట్టిన ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తర్వాత వినియోగదారుల ఇంటికి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు. పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతున్న తీరును తెలుసుకున్నారు. సిలిండర్ గ్యాస్ కు పైప్లైన్ గ్యాస్ కు మధ్య తేడా గురించి ఆరా తీశారు. అక్కడి నుంచి తిరుపతి తాజ్ హోటల్ కు చేరుకుని తేలికపాటి వాణిజ్య వాహనాలు, ఆటో రిక్షాలు, సీఎన్జీ వాహనాలను చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి తాజ్ హోటల్లో ఏజీఎన్పీ ప్రథమ సంస్థ నిర్వహించిన సహజ వాయువు మౌలిక సదుపాయాల సమావేశంలో సీఎం పాల్గొన్నారు. దేశంలో ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదే అని గుర్తు చేశారు. దీపం 2 పథకం కింద 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైప్లైన్ ద్వారా ఇంటికి రావడం శుభపరిణామమన్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణలో 8% వాటా ఏజీఎన్పీ ప్రథమ సంస్థ కలిగి ఉందన్నారు. ఏపీని కర్బన ఉద్గారాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం వెల్లడించారు. గోదావరి బేసిన్లో లభించే గ్యాస్ ను పూర్తి స్థాయిలో ఏపీ వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. గోదావరి బేసిన్ is producing nearly 40% of gas. Gas is produced in Andhra. Gas is used in Maharashtra or Gujarat, other states of the country. We are very keen to use this natural gas in Andhra Pradesh. For that, we will extend all the cooperation, those who are interested to work in this direction. During 2014 and 19, I planned at that time city gas distribution in the state to connect nearly 99 lakh families in Andhra Pradesh, all cities. But unfortunately, for the last 5 years, they stopped all these things, and also 8 rupees at that time, 8% natural gas taxation. They enhanced 24%, which is not at all viable, though they stopped and then they went to other states. Now, as soon as I became Chief Minister, immediately I reduced it to 5%, which is more competitive in other states. My policy is very clear. One is cost optimization of fuel. While optimizing the cost, 100% I want to go for clean energy, 100% we will do that. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అందించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గృహ అవసరాలతో పాటు పరిశ్రమలకు సీఎన్జీ అందించాలని ఏజీఎన్పీ ప్రథమ సంస్థను సీఎం కోరారు.